హలో అందరికీ ఈరోజు అయితే పైనాపిల్తో బీర్ అయితే ప్రిపేర్ చేద్దాము. పైనాపిల్ని నీట్గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న పైనాపిల్ పీల్ని కట్ చేసుకోవాలి. పీల్తో పాటు కొంచెం పైనాపిల్ కూడా రావాలి. కట్ చేసుకున్న పైనాపిల్ పీల్ని జార్లో వేసుకోవాలి. ఒక కప్ బెల్లం తురుము కొన్ని వాటర్ పోసి బెల్లం కరిగేంత వరకు కలుపుకోవాలి. బెల్లం కరిగాక బెల్లం వాటర్ పైనాపిల్ వేసిన జార్లో స్ట్రెయిన్ చేసుకోవాలి. తర్వాత 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్, ఒక 3 పీసెస్ దాల్చిన చెక్క, ఒకటి 5 రూపీస్ ప్యాకెట్ మిరియాలు వేయాలి. స్పూన్తో బాగా కలుపుకోవాలి. ఒక కాటన్ క్లాత్ తీసుకొని టైట్గా ముడి వేసి 2 డేస్ పక్కన పెట్టుకోవాలి. 2 డేస్ అయ్యాక ఓపెన్ చేస్తే ఇలా బబుల్స్ ఫామ్ అవుతుంది. దీన్ని ఒక బౌల్లోకి స్ట్రెయిన్ చేసుకోవాలి. ఆ స్ట్రెయిన్ చేసుకున్న వైన్ని ఒక బాటిల్లోకి నింపుకోవాలి. ఈ బాటిల్ రూమ్ టెంపరేచర్లో ఒక 2 డేస్ ఉంచాలి. నేనైతే 5 డేస్ ఉంచాను. 5 డేస్ తర్వాత ఇలా ఓపెన్ చేస్తే బబుల్స్ అన్నీ పైకి వస్తుంది. సేమ్ టు సేమ్ బీర్ అయితే ఎలా పొంగుతుందో అలానే వచ్చింది. నేనైతే చాలా 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 ఎక్సైట్గా ఉన్నాను. కానీ నేనైతే ఇది తాగలేదు, మా హస్బెండ్కి ఇచ్చాను. మా హస్బెండ్ అయితే చాలా చాలా బాగుంది అని అన్నారు. మీరైతే ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వస్తుందో. సింపుల్గా, చాలా సింపుల్గా ట్రై చేసుకోవచ్చు ఇంట్లోనే. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ గాయ్స్ ప్లీజ్.